ఒక నాగపాము గ్రామస్తులందరినీ చంపడానికి తన విషాన్ని నీళ్లు తాగే సెలయేటిలో చిమ్మేసింది. ఇదంతా తెలియని గ్రామస్తులు ఆ విషం కలిగిన నీటిని తాగి చనిపోతారు. సీన్ కట్ చేస్తే చాలా రోజుల క్రితం గ్రామస్తులంతా పాముని కాల్చేయబోయారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి పాము ఇలా చేసింది. అయితే నాగపాము 100 సంవత్సరాలుగా తపస్సు చేస్తుంది. ఒక రోజు తన మాయాశక్తితో పగటిపూట కొద్దిసేపు మానవ రూపంలోకి మారుతుంది. అయితే పర్వతం నుండి కిందకి దిగుతున్నప్పుడు నీటిలో పడి చనిపోతున్న ముసలాయనను చూశాడు. దయగల మనసుతో వెంటనే రక్షించి ఇంటికి తీసుకెళ్లి తన దగ్గరున్న ఆహారాన్ని అతనికి తినిపించాడు. అయితే సర్పరాక్షసుడు దయగల మనిషిని చూసి ఆ వృద్ధుడు అతనికి ఒక పట్టు వస్త్రాన్ని ఇచ్చి నువ్వు చేసే ప్రతి మంచి పనికి ఒక దారం పెరుగుతుందని చెప్పాడు. అలా 99 దారాలు సేకరిస్తే అమరత్వం పొందగలడు. అప్పటి నుండి సర్పరాక్షసుడు గ్రామస్తులకి సహాయం చేయడానికి ప్రతిరోజు బయటకు వెళ్లేవాడు. తన గుర్తింపు తెలియకుండా ముసుగు ధరించేవాడు. కానీ ఒక అమ్మాయి సర్పరాక్షసుడు తలపై ఉన్న ముసుగుని లాగి అరవడంతో ఆ సర్పరాక్షసుడిని చంపడానికి గ్రామస్తుల గుంపు కర్రలు పట్టుకుని వస్తారు. కానీ అందమైన అమ్మాయి సర్పరాక్షసుడిని కాపాడుతుంది. ఆ అమ్మాయి ఆ రాక్షసుడిని ప్రేమిస్తుందా? గ్రామస్తులు అతన్ని ఏం చేస్తారు? పార్ట్ 2 కోసం లైక్ చేసి కామెంట్ చేయండి గైస్.